హాయ్ అండి. సండే రోజున మా వారు వర్క్కి సంబంధించి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ఎప్పుడైనా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. ఒక ఈవెంట్ లాగా బాగా కండక్ట్ చేశారు. లోపలికి వెళ్ళగానే చేతికి ఒక ట్యాగ్ వేశారు, అలాగే ఫుడ్ కూపన్స్ కూడా ఇచ్చేశారు. లోపలికి వెళ్ళగానే పాపకి నెయిల్ పాలిష్ వేయించి అలాగే కోన్ కూడా పెట్టించేశాను. చాలా గేమ్స్ కండక్ట్ చేశారు కానీ మేము దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. పాపకైతే అసలు కోన్ పెట్టించాను కదా, చాలా ఖుషిగా ఉంది. ఇంకా నెక్స్ట్ పాప్కార్న్ తీసుకొచ్చాను, కొంచెం అయితే తినేసింది. మేము వెళ్ళేసరికి లంచ్ టైంలో వెళ్ళాం కదా, అందుకని లంచ్ అయితే వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా ఐటమ్స్ పెట్టారు, నాకు చాలా బాగా నచ్చాయి. ఫుడ్ ఇంకా తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాను. ఐస్ క్రీమ్ దగ్గర అయితే చాలా జనం ఉన్నారు, ఇంకా ఐస్ క్రీమ్ అయితే దొరకదనుకున్నాను. ఈ ఈవెంట్స్ మొత్తం కూడా ఒక పెద్ద కన్వెన్షన్ హాల్లో జరిగిందనమాట. ఒక సైడ్ ఏమో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో భోజనాలు జరుగుతున్నాయి. ఈ కన్వెన్షన్ హాల్ చాలా బాగుంది, అంటే మనం కూర్చొని తినడానికి కన్వీనియంట్గా ఉంది. పిల్లలు ఉన్నప్పుడు మనం కూర్చొని తినగలం కదా, నుంచొని పెట్టడం అంటే పిల్లలకి అసలు ఇంపాసిబుల్, అసలు కుదరదు కూడా. ఇలా ఉంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది కదా. ఇంకా తర్వాత అయితే మా వారు ఐస్ క్రీమ్ ఎలాగైతే సాధించి తీసుకొచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే నేను తినేసాను. మా పాపకైతే ఈ ఐస్ క్రీమ్ అయితే అస్సలు నచ్చలేదంట, అంటే ప్లెయిన్గా ఉంది, అందుకని అస్సలు నచ్చలేదండి. ఇంకా నేనైతే కొంచెం తినేసి ఇంకా పక్కనున్న ఈవెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇలా ఈవెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్ని పిలవటం ఇదే ఫస్ట్ టైం. ఇలా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేయించి స్టేజ్ మీదనే ఒక స్టెప్ డ్యాన్స్ అయితే వేయించేశారు. యాంకర్ని కూడా పెట్టారు కదా, చాలా జోష్గా అనిపించింది నాకైతే. ఇది కూచిపూడియో భరతనాట్యమో నాకు తెలియదు కానీ కృష్ణుడు పాటకైతే వేశారు. అసలు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. పాపనైతే కొంచెం ఇలా ఎక్కిచ్చేసాను, కాసేపు ఏదో సరదాగా ఆడుకుంటుందని. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఈవినింగ్ అయిపోతుంది, అందుకని మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. మనం ఎంత కష్టపడినా ఫ్యామిలీ కోసమే కదా, అందుకే మనం ఒకరోజు ఫ్యామిలీతో ఇలా గడిపితే చాలా బాగుంటుంది కదా, ఏదో చెప్పాలనిపించింది. ఉంటాను మరి, బాయ్.